ఈ మూడింటికి దూరంగా ఉండండి. నంబర్ 1 జారత్వం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నంబర్ 2 దుష్ట సాంగత్యం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని వ్రాయబడి ఉంది. స్నేహితులుగా ఉండతగని వారితో స్నేహం చేయడం, వారితో కలిసి వారి సలహాలు తీసుకుంటూ వారిని నమ్మడం అంత మంచిది కాదు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామన్న విషయంలో బహు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం చేసే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా అంతులేని కీడుకైనా దారితీస్తాయి. నంబర్ 3 ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని వ్రాయబడి ఉంది. డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతకు ఒక మూలం. ఎందుకంటే ఇది మనుషులను దేవుని నుంచి, ఆధ్యాత్మిక విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు మళ్లిస్తుంది. ధనం కలిగి ఉండడం పాప